వెనుకబడిన కులాల వారిని హతమారుస్తున్న అరాచకం నరసరావుపేటకు అనిల్ కుమార్ ను ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించిన నాటి నుంచి బీసీల నెత్తిడితో పల్నాడు నేల నిత్యం తడుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఎగువ పల్నాడైన మాచర్లలో గత 2 దశాబ్దాలుగా కత్తులు నిత్యం కర్లా నృత్యం చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు మాచర్ల నియోజకవర్గంలో సాగించే రాక్షస పాలనకు బడుగు బలహీన అనగారిన ముస్లిం మైనారిటీ వర్గాల వారు చిగురు టాకులా వణికిపోతున్నారు. నియోజకవర్గం మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇనుప పాదాల కింద అనగదొక్కబడుతోంది. చివరికి చట్టం కూడా ఎమ్మెల్యే నిరంకుశత్వ చట్టాల కింద పడి నలిగిపోతోంది. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ జీ హుజూర్ అంటూ అడుగులకు మడుగులొత్తేందుకు తయారైంది. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, నిలదీస్తే దాడులు, ఎదిరిస్తే హత్యలు అంటూ పిన్నెల్లి సాగిస్తున్న దౌర్జన్య కాండకు మాచర్ల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు విపక్షాలు మనుగడ మాచర్లలో సందిగ్ధం పడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గం ఇన్ఛార్జిగా ప్రకటించారు. డిసెంబర్ 22, 2022 నుంచి ఆయన నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ హోదాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనతి కాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి కోటరికి ఓటమి భయం పట్టుకుంది. ఫ్యాక్షన్ మళ్లీ జడలు విప్పి పచ్చి నెత్తురు పారుదలకు ఆజ్యం పోసింది. ఆ ఆజ్యం జనవరి 13, 2022న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నాయకుడు వెల్దుర్తి ఎంపీపీ చింత శివరామయ్య అండ్ టీం అతి కిరాతకంగా నడి రోడ్డుపై పేక కోసి చంపారు. ఆ తర్వాత అదే సంవత్సరం జూన్ 30, 2022న దుర్గి మండలం జంగ మహేశ్వరపాడులో యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు కంచర్ల జల్లయ్యను వైసీపీ నాయకుడు ఊరిబెండి మన్నయ్య అండ్ టీం రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి అత్యంత ఆటవికంగా హత్య చేశారు. ఈ హత్యలకు ముందు తర్వాత పిన్నెల్లిని ప్రశ్నిస్తున్న సామాన్యులపై, టీడీపీ నేతలపై వందల సంఖ్యలో హత్యాయత్నాలు, వేలల్లో అక్రమ కేసులు పెట్టి మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. తాజాగా ఈ నెల 15న దుర్గి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఊరిబెండ మన్నయ్య, యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేసి హతమార్చాలని చూశారు. ఈ దాడిలో గుమ్మ శ్రీను, పాసం రాజు, గాజుల అంజిలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇన్ఛార్జ్ జోలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన రోజునే స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బర్త్డే వేడుకలకు నరసరావుపేట పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ హాజరై తన సొంత సామాజిక వర్గమైన యాదవుల నెత్తురు గిఫ్ట్గా ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మాచర్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బడుగులపై ఏదో ఒక గ్రామంలో నిత్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మానవ హక్కులు నియంత పిన్నెల్లి ఇనుప చట్టాల కింద నలిగిపోతున్నా ఇక్కడ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు నోరు మెదపకపోవడం కడు శోచనీయం. ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయి, పిన్నెల్లి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.